అండి ఎగ్ పుల్స్ చేసుకుంటే ఏదో ఒకటే వేసుకుంటాము, ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ లేదా బెండకాయ కానీ. సో కానీ నేను ఆల్ మిక్స్డ్ వేసి చేస్తున్నాను. సో అమ్మ అయితే ఇలాగే చేస్తుంది అనమాట, అన్ని వెజిటేబుల్స్ వేసేసి చిక్కగా పెడుతుంది, ఎక్కువ క్వాంటిటీ కూడా పెడుతుంది అనమాట. ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఇలా పసుపు కానీ కారం వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా మెంతులు వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నా దగ్గర అయితే వంకాయలు, బెండకాయలు, టమాటాలు పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాను ముక్కలు. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది అయితే వేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 minutes మగ్గిచ్చేసుకోవాలన్నమాట. సో ఇలా మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇందులోకి కారం అలాగే ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో ఎండ్రాయిలు కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో ఎండు చేప అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇలాగా చింతపండు గుజ్జును కూడా నానబెట్టేసుకొని ఇందులోనే వేసేసుకొని సో ఎగ్స్ని కూడా వేసుకొని కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.